వెనెజువెలాను భూకంపం అతలాకుతలం చేసింది. మృతుల సంఖ్య 188కి చేరగా 1500 మందికి గాయాలయ్యాయి. వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల కంటే భారతీయ ఉత్పత్తులకు ప్రత్యేక ప్రయోజనం లభించకపోతే అగ్రరాజ్యంతో ఎలాంటి ఒప్పందంపై సంతకం చేయబోమని స్పష్టం చేశారు. కింగ్ చార్లెస్ వ్యక్తిగత పన్నుల వెల్లడితో సరికొత్త రికార్డు సృష్టించారు. సింహాసనం అధిష్ఠించినప్పటి నుంచి 320 కోట్లకు పైగా పన్ను చెల్లించినట్లు తెలిపారు. యూకేలోనే అత్యధిక పన్నులు కట్టే టాప్ 100 మందిలో ఆయనకు స్థానం దక్కింది. బెంగళూరుకు చెందిన బెన్నీ ప్రసాద్ 245 దేశాలు సందర్శించి రికార్డు సృష్టించారు. 6 ఏళ్ల 6 నెలల 22 రోజుల్లో ఈ యాత్ర పూర్తి చేశారు. ప్రస్తుతం వీసాలతో నిండిన తన 16 పాస్పోర్ట్ల వీడియో వైరల్ అవుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు తీపి కబురు చెప్పారు. 42 మంది ఎంపీడీఓలు, డీడీఓలుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియకు ఆయన పచ్చజెండా ఊపారు. దీంతో త్వరలోనే వీరందరూ ఉన్నత హోదాలో బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణలో మరో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఏపీలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాచర్ల నగరవనం దగ్గర లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో 4 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కోనసీమ జిల్లా ద్రాక్షారామం కూరగాయల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 50 షాపులు దగ్ధమయ్యాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘటనాస్థలిని పరిశీలించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను కారు ఢీకొట్టి ఆపకుండా పరారైంది. ఈ ఘటనలో 4 గాయాలయ్యాయి. ఐర్లాండ్తో సిరీస్లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై సందిగ్ధత నెలకొంది. పరుగులు చేస్తున్న ఆటగాడిని తప్పించే అవకాశం ఇవ్వలేమని బ్యాటింగ్ కోచ్ తెలిపారు. కెప్టెన్, హెడ్ కోచ్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.